వుడ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. టెక్స్టైల్ కూడా ఆ జాకీని తరివేశారు. వాడు పాపం ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి వేరియస్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ రోజు ఈ బ్యాండెక్స్ కానీ టెక్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి మనం ముందు తీసుకుపోయాం. అయితే ఆ దిశ ఇక్కడ ఒకసారి చూస్తే 1924లో మొత్తం ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఈ రాష్ట్రానికి మేము రాము, ఈ రాష్ట్రంలో మేము భరించలేము, మేము సర్వైవ్ కామనే పరిస్థితికి వచ్చారు. అన్ప్రిడిక్టబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. విండ్, సోలార్ ఈ రెండు ఇండస్ట్రీస్ వచ్చాయి. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఎంఓయూలు చేసి ఆపరేషన్కి వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు రైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడిగారు, మీ వల్ల భారతదేశం యొక్క రెప్యుటేషన్ పోతా ఉంది, క్రెడిబిలిటీ పోతా ఉంది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టుకు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకి డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్, కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద 9,000 కోట్లు పే చేశాం. ఎవరి డబ్బులు ఇది? ట్యాక్స్ పేయర్స్ మనీ. పేదవాడు కట్టిన పన్నుని దుర్వినియోగం చేయడం అంటే ఇది. ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి. అలాంటి అవకతవకలు జరిగితే ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్, వాళ్ళు కూడా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావు అనే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మంచి రిలేషన్స్ పెడితే వస్తారు, అలాంటి రిలేషన్స్ పెట్టి తీసుకొస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా దీనికి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అలాంటిది రాష్ట్రం యొక్క ఇమేజ్